గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. వెనిస్‌లో డే 2 ట్రిప్‌ని స్టార్ట్ చేయడానికి మార్నింగే లేచి ఫ్రెషప్ అయిపోయి ఇటాలియన్ బ్రేక్‌ఫాస్ట్ చేసి బయలుదేరిపోయాం మేము. డే 1 ట్రిప్ వీడియోని మీరు ఇంకా చూసుండకపోతే గనక డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఖచ్చితంగా వెళ్లి వెంటనే చూసేయండి. అయితే ఇవాల్టి వీడియోలో ఇక్కడ వెనిస్ స్ట్రీట్ మార్కెట్స్‌లో అసలు ఏముంటాయి? ఎలా అమ్ముతారు? అలానే బురానో ఐలాండ్ స్పెషాలిటీ ఏంటి? వాటికి వెనిస్‌కి ఉన్న లింక్ ఏంటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ బడ్జెట్ గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఒక పర్సన్కి వెనిస్ వచ్చి మేము తిరిగినవన్నీ చూడాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా నేను చెప్తాను. సో తప్పకుండా మిస్ అవ్వకుండా ఎండ్ దాకా చూసేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నదైతే వెనిస్ సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇక్కడికి వచ్చాక ఇంక అన్ని బోర్డ్సే యూస్ చేసుకోవాలి. సో ఇంక ఇదే ఎండ్ ఆఫ్ ద లైన్ అనమాట, లాస్ట్ స్టాప్ ఆఫ్ ద స్టేషన్. వెనక చూసారా ఫ్రెండ్స్, అదే ఒక ప్రైవేట్ టాక్సీ. ఎస్, మనం టాక్సీస్ అంటే కార్సే మనకి గుర్తు కదా. అసలు ఇది చూస్తుంటే నాకైతే చాలా వింతగా అనిపించింది తెలుసా. మనమైతే ఇక్కడ మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయిన సన్ మార్చ్ స్క్వేర్ కి వెళ్ళే దారిలో ఉన్నాము. ఆ దారిలోనే మనకైతే ఇలా బోల్డ్ అన్ని స్ట్రీట్ షాప్స్ ఉన్నాయి. అక్కడ ఏమేమి అమ్ముతారో చూడటానికి వెళ్ళిపోదాం పదండి. కదా ఫ్రెండ్స్, ఇది వెనిస్ లో చాలా ఫేమస్ అన్నమాట. ఇలా హ్యాండ్ పెయింటెడ్ మాస్క్స్. ఇవైతే ఒరిజినల్ హ్యాండ్ పెయింటెడ్ అని రాసింది దీని మీద. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి కూడా ఉన్నాయి. కార్నివల్ టైంలో ఇలాంటివి అయితే బాగా పెట్టుకుంటారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్స్ చూసారు కదా, భలే ఉన్నాయి కదా. ఈ కాస్ట్ వచ్చేసి €5 అంట ఈ హాఫ్ మాస్క్. ఈ పెద్దవి మరి €20 ఎంత ఉంటాయని అనుకుంటున్నాను. బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ మనకి ట్రెడిషనల్ కీలుబొమ్మల ఆటలు ఉంటాయి కదా, ఇట్లా చిన్న చిన్న మేళల్లో అక్కడిక్కడ విలేజెస్ లో అలాంటి కీలుబొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ స్ట్రీట్ మార్కెట్స్ లో. అలానే ఇంకా ఇటలీ మోస్ట్ ఫేమస్ కన్నోలి ఇక్కడ ఉన్నాయి. డిఫరెంట్ ఫ్లేవర్స్, స్ట్రాబెరీ, పిస్తాక్యో, న్యూటెల్లా, చాక్లెట్, వైట్ చాక్లెట్, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ కన్నోలీస్ ఉన్నాయి. మనం ఇక్కడ ఒక చిన్న జ్యువెలరీ షాప్ కి వచ్చాము. ఇక్కడ చూసారు కదా, యాక్చువల్ గా వెనిస్ లో హ్యాండ్ మేడ్ గ్లాస్ ఆర్ట్ క్రాఫ్ట్స్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ నుంచి దగ్గరలోనే మురానో అని ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ లో అయితే ఇవి చేస్తారన్నమాట. గ్లాస్ బ్లోయింగ్ హ్యాండ్ తో చేస్తారు. ఇవి ఇక్కడ బాగా ఫేమస్. ఇవి చూసారా ఎంత బాగున్నాయో, బుజ్జి బుజ్జిగా. ఇవన్నిటిని కూడా యాక్చువల్ గా ఒక చిన్న ఫ్యాక్టరీ ఉంటుంది. మనం ఇవాళ ఆఫ్టర్నూన్ అక్కడికి వెళ్తాము, అక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక ఐలాండ్ లో బాగా ఫేమస్ కదా, మురానో గ్లాస్ ఫ్యాక్టరీ బాగా ఫేమస్ అని. ఆ గ్లాస్ ప్రింటింగ్ సంబంధించిన ఆర్టికల్స్ అన్ని బాగా అమ్ముతారని. ఇక్కడ చూసారు కదా, ఇలా లాకెట్స్ కూడా చాలా ఫేమస్ అన్నమాట. అవి కూడా గ్లాస్ ప్రింటింగ్ తో చేసిందే. అలాగే ఈ లెటర్స్, ఇలా గ్లాస్ డోర్ తో చేసిన డెకరేషన్ ఐటమ్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ కూడా గ్లాస్ తో చేసినవే. వీళ్ళకి ఇంక ఇదే ఫేమస్ కాబట్టి ఇక్కడ బాగా ఈ షాప్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కార్నివల్ మాస్క్ మొత్తం ఈకలు వచ్చేసి, బట్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంది. ఈ పెండెంట్ చూసారా, €26 అంట, అంటే ₹2600. అంటే వర్త్, చూడటానికి బాగుంది కానీ ఇంకా వాళ్ళ మెయిన్ స్కిల్ అది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు. అందులో టూరిస్ట్ స్పాట్ కదా. బట్ చాలా బాగుంది గిఫ్ట్ ఆర్టికల్స్ అన్ని కూడా ఈ షాప్ లో. ఇక్కడ ఇవన్నీ కూడా బొమ్మలు, ప్రతిదీ గ్లాస్ తో చేసిందే. లైక్ ఔల్స్ చూసారా, చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్, ఇట్లా ఇంట్లో డెకరేషన్ పెట్టుకోవడానికి, ఇట్లా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి. లోపల బ్రేస్లెట్స్ అన్ని కూడా ఉన్నాయి, బాగున్నాయి. ఇవి చూడండి, చిన్న చిన్న గోందోలా రైడ్స్ ఇలా గ్లాస్ తో చేశారు. ఇక్కడ వెనిస్ లో మురానో ఎంత ఫేమస్, మురానో గ్లాస్ ఎంత ఫేమస్, గోందోలా కూడా అంతే ఫేమస్. అందరు టూరిస్టులు అందరూ ఆ గోందోలా ఎక్కి అలా వెనిస్ చిన్న చిన్న స్ట్రీట్స్ అన్ని తిరుగుతారు కదా. కప్పలతో పాటు చిన్న చిన్న చీమల్ని కూడా చేశారు గ్లాస్ తోటే. ఎంత ఆర్ట్ కదా అసలు, చిన్న చిన్న పీజియన్స్, బాగుంది. ఇక్కడ యాక్చువల్లీ చాలా ఇంగ్లీష్ స్పీకింగ్ టూరిస్టులు అయితే వచ్చారు. నిన్నటి నుంచి మనం చూస్తున్నాము, యుఎస్ నుంచి, యూకే నుంచి, స్విట్జర్లాండ్ నుంచి అందరూ ఇంగ్లీష్ స్పీకింగ్ వాళ్ళు ఎక్కువ వచ్చారు మేము అబ్జర్వ్ చేస్తే. సరే కదా ఫ్రెండ్స్, అదే గోందోలా రైడ్ అన్నమాట. అక్కడ వేసుకున్నాడు కదా రెడ్ అండ్ వైట్ షర్ట్, టోపీ పెట్టుకుని, అతనే గోందోలా రైడర్. ఇక్కడ అయితే వెనిస్ లో అది చాలా ఫేమస్, బట్ అది కాస్ట్లీ కూడా. ఆ బోట్ ఎక్కడానికి 30 minutes కి €90, అంటే
దగ్గరగా 9,000 రూపీస్ అన్నమాట. ఇక్కడ బస్ స్టాప్ కి వచ్చాము. ఆ వెనుక కనిపిస్తున్నదే బస్ స్టాప్ అన్నమాట. అగో అలా బస్సెస్ అయితే వస్తాయి, వచ్చి అక్కడ డ్రాప్ చేసుకుంటాయి. అక్కడైతే మనం వెళ్ళి వెయిట్ చేస్తే, చెప్పాను కదా ఇక్కడ సన్ మార్క్ స్క్వేర్ అని చెప్పి బాగా ఫేమస్ టూరిస్ట్ స్పాట్. అంటే ఇక్కడ యాక్చువల్గా ఇటలీలో ప్రతి సిటీకి ఒక సెంటర్ స్క్వేర్ పార్ట్ అనేది ఉంటుంది అనమాట. అది ఫేమస్. అందరు ఖచ్చితంగా సిటీకి వచ్చారంటే ఆ సెంటర్ని అయితే విజిట్ చేస్తారు. మనం ఆ సెంటర్ని విజిట్ చేయడానికి ఇప్పుడైతే ఈ బస్ స్టాప్ లో వెయిట్ చేసి బస్ కోసం, పడవ కోసం వెయిట్ చేసి ఎక్కి వెళ్ళిపోదాం పదండి. Allora, adesso siamo a Piazza San Marco. Oh, సారీ మనమైతే వచ్చేసాము పియాజా సన్ మార్కోకి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బెల్ టవర్ హైట్ వచ్చేసి 323 ఫీట్. అయితే ఎన్నో సెంచరీస్ క్రితం కట్టిన ఈ బెల్ టవర్ ఒరిజినల్ది 1902లో కొలాప్స్ అయిపోయింది. దాని తర్వాత దాని రెప్లికాన్ అయితే వాళ్ళు 1912లో రీకన్స్ట్రక్ట్ చేశారు. అయితే ఈ స్క్వేర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ డేంజరస్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది వెనిస్ సిటీలోనూ లోయెస్ట్ పాయింట్లో కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఎప్పుడైనా హై టైడ్స్ వస్తే ఫస్ట్ మునిగిపోయే ప్లేస్ ఇదే. అయితే ఇంత వండర్ఫుల్ ఆర్కిటెక్చర్ని ఇలాంటి వల్నరబుల్ ప్లేస్లో ఎందుకు కట్టారన్న క్వశ్చన్ అయితే నా మైండ్లో వచ్చింది. దాని తర్వాత సెంచరీస్గా ఇక్కడైతే చాలా పీజియన్స్ ఫీడింగ్ అయితే జరిగేది. బట్ అవి వచ్చి అంత డర్టీ చేస్తున్నాయని చెప్పి ఇప్పుడు ఆ పీజియన్స్ ఫీడింగ్ని కూడా వాళ్ళు బ్యాన్ చేశారు. అదే కాకుండా ఈ స్క్వేర్లో ఫుడ్ తినడము, డ్రింక్స్ తాగడం కూడా బ్యాన్డ్. ఎందుకంటే దాన్ని నీట్నెస్ని ప్రిజర్వ్ చేయాలని చెప్పి వాళ్ళైతే ఇలాంటి రూల్స్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ 2003లో రాఘవేంద్ర మూవీ షూటింగ్ అయినప్పుడు వెనిస్ ఎలా ఉందో కట్ చేస్తే 23 ఇయర్స్ తర్వాత ఇంకా అంతే బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే చూడటానికి. అండ్ ఒక పక్క హ్యాపీగా కూడా అనిపించింది, ఎందుకంటే అప్పట్లోనే ఇంత వరల్డ్ క్లాస్ లొకేషన్లో మన డార్లింగ్ షూటింగ్ చేశాడా అని చెప్పి నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఏమంటారు డార్లింగ్ ఫ్యాన్స్, అంతే కదా? ఇక్కడ మనం వెనక చూసారు కదా, అదే అంబులెన్స్ అన్నమాట, వాటర్ అంబులెన్స్. హెల్త్ ఎమర్జెన్సీస్ అన్నిటిని హ్యాండిల్ చేయడానికి ఈ అంబులెన్స్ ని వాళ్ళు యూజ్ చేస్తారు. అండ్ కాఫీ మెషిన్స్ అంట. మన ఇండియన్ స్టైల్ డికాషన్ మేకర్స్ లాగే ఉన్నాయి అయితే చూడటానికి. ఇప్పుడు చాక్లెట్ షాప్ లోకి ఎంటర్ అయిపోయాము. హీ విల్ టేక్ హేజల్నట్. థ్యాంక్ యూ. వైట్ చాక్లెట్ అండ్ పిస్తాచియోతో చూసారు. టేస్ట్ అయితే టాప్ క్లాస్, చాలా బాగుంది. అలాగే నేను ఇంకొకటి హేజల్నట్ ది తీసుకున్నాను. చాలా బాగుంది నిజంగా, చాలా టేస్టీగా ఫ్రెష్ గా ఉన్నాయి చాక్లెట్స్ అయితే. వెరీ నైస్. ఇంకొక ఫ్లేవర్ అయితే మనకు తను ట్రై చేయడానికి ఇచ్చింది, సాల్టెడ్ క్యారమెల్. లెమన్ కూడా ఉంది, కానీ అది ఎలా ఉంటుందో నేనైతే తీసుకోలేదు. టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగుంది, 5 స్టార్ లాగా. లోపల క్యారమెల్ అయితే కారిపోతుంది, సూపర్ ఉంది టేస్ట్ కూడా. సో ఇక్కడ ఇంకొక చాక్లెట్ అయితే ట్రై చేయడానికి ఇచ్చారు. ఇదైతే ఆల్కహాల్ తో ఉందంట, లిమాన్ చెల్లె అని చెప్పి ఇక్కడ ఇటలీలో ఫేమస్ ఆల్కహాల్. ఇది ఒకటి చాలంటే 2 అయితే ఇచ్చింది, నేనైతే టేస్ట్ చేసి చూస్తా. ఆ చాక్లెట్ కిక్ అంతా మిక్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇక్కడ చాక్లెట్ కానీ అలా అన్ని వేసి అమ్ముతున్నారు. ఒక ఫుడ్ బౌల్ కాస్ట్ అయితే €8 అంట. బబుల్ టీ అవన్నీ కూడా ఉన్నాయి. మిక్స్డ్ ఫ్రూట్స్, సింగిల్ ఫ్రూట్స్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి, బాగుంది. ఇందాక నేను మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్లో బెల్ సౌండ్ అయింది కదా, అది ఈ బెల్ టవర్దే. అప్పట్లో ఏన్షియంట్ టైమ్స్లో జనాలకి వాచెస్ లేవు కాబట్టి ప్రతి సిటీ సెంటర్లో ఇలాంటి బెల్ టవర్ కట్టి ఎవ్రీ అవర్ ఆ బెల్ని మోగిస్తారు జనాలకి టైం తెలియజేయడానికి. ఇప్పటికీ కూడా అవి ఇంకా వర్క్ అవుతున్నాయి. ఎండలు అయితే మామూలుగా లేవు ఫ్రెండ్స్. చూసారు కదా, జనాలందరూ కొంచెం చెట్టు నీడ దొరికి కుర్చీ ఉంటే చాలు కూర్చుండిపోదాం అని అయితే ఉన్నారు. అంత విపరీతంగా ఉన్నాయి. యాక్చువల్గా అయితే యూరోపియన్ హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు, రెడ్ అలర్ట్ ఎండలకి. చూసారు కదా, ఇటలీలో ఇది బాగా నాకు నచ్చే విషయము. ఎక్కడంటే అక్కడ ఇట్లా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, మనకి బోర్వెల్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి.
ఇది ఫ్రెష్ వాటర్ ఇలా మౌంటైన్స్ నుంచి వస్తాయి. చల్లగా ఫ్రెష్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా బాటిల్స్ లో నింపుకొని తాగొచ్చు. ఇప్పుడు మనమైతే మళ్ళీ బోట్ ఎక్కేసాము. బోట్ ఎక్కేసి బురానో ఐలాండ్కి బయలుదేరాము. అది చాలా దూరం అనమాట. వెనిస్ నుంచి నియర్లీ ఒక 1.5-2 అవర్స్ దాకా పట్టింది వెళ్ళడానికి. మధ్య మధ్యలో స్టాప్స్ అన్నీ ఉంటాయి కదా. అలా కాకుండా ప్రైవేట్ ట్యాక్సీ బుక్ చేసుకుంటే 1 అవర్లోనే వెళ్ళొచ్చు. బట్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా. అయితే నిన్న మేము చేసిన బోట్ రైడ్ తర్వాత 1.5 అవర్ వెళ్ళటానికి 1.5 అవర్ రావటానికి ట్రావెల్ చేశాక నైట్ పడుకున్నప్పుడు కూడా నాకు ఇంకా ఆ వేవ్స్ ఇలా మూవ్ చేస్తున్న ఎక్స్పీరియన్సే తెలిసింది. అంటే అది నాకు ఒక్కదానికే అలానా, లేకపోతే బోట్ రైడ్స్ ఇంకెవరైనా చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, అది నార్మల్గా అలాగే ఉంటుందా అని. వెనిస్ సిటీని చూస్తున్నంతసేపు నా మైండ్లో ఒక క్వశ్చన్ తిరుగుతూనే ఉంది. వాటర్ ఫస్టా, ఇల్లులు ఫస్టా, కోడి ఫస్టా, గుడ్డు ఫస్టా అన్న రేంజ్లో అడుగుతున్నానని అనుకోకండి. బట్ ఇది నాకు జెన్యున్గా వచ్చిన క్వశ్చన్. దీన్ని రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, వెనిస్ అనేది 126 ఐలాండ్స్ అన్నిటిని గ్రూప్ చేసి ఫామ్ అయిన ఒక సిటీ అంట. సో ఇంకా ఐలాండ్ అంటే ఆల్రెడీ ఆన్సర్ తెలిసిపోయే ఉంటుంది కదా. ఇలా ల్యాండ్ ఉండి చుట్టూ వాటర్ కాబట్టి ఆ ల్యాండ్ ఉన్న ప్లేసెస్లో అలా వీళ్ళు కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారు. అండ్ చుట్టూ అంతా వాటర్ ఉండడంతో ఇంకా వాళ్ళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంతా బోట్స్ అయిపోయాయి. మీలో ఎంతమందికి ఈ విషయం ఆల్రెడీ తెలుసో కింద కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే మనము బురానో ఐలాండ్ లో మన బస్ దిగేసాము. ఈ ఐలాండ్ అయితే పర్ఫెక్ట్ పోస్ట్ కార్డ్ లాగే ఇల్లులన్నీ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, బురానో ఐలాండ్ లో ఇదే ఫేమస్ అన్నమాట. హౌసెస్ అన్ని ఎంత డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయో చూసారు కదా. ఇక్కడ కూడా విసిల్ కర్రలు ఉన్నాయి ఫ్రెండ్స్, చూసారు కదా. ఇదైతే ఏదో ఇట్లా నిట్టెడ్ మెటీరియల్ తో చేశారు. ఇక్కడ సమ్మర్ లో ఇది లేకుండా కాదు అసలు. చాలా ఆర్టిస్టిక్ ఫీల్ వచ్చి ఓల్డ్ స్టైల్, ఓల్డ్ ఫ్యాషన్ లాగా బాగుంది కదా చూడటానికి. €6 అంటాయి కాస్ట్, అంటే 600. అవి వినగానే నాకైతే కొంచెం కాస్ట్లీయా అని అనిపించింది. కానీ వీళ్ళది 500 year old ట్రెడిషన్. అది ఓన్లీ నీడిల్ అండ్ థ్రెడ్ యూస్ చేసి ఎలాంటి మెషిన్స్ ఉపయోగించకుండా హ్యాండ్స్ తోటి మాత్రమే వాళ్ళ నిట్టింగ్ అంతా చేస్తారంట. ఎంతో హార్డ్ వర్క్ అండ్ ప్రిసిషన్ కావాలి దానికి, టైం కూడా. అలాగే ఈ బురానో ఐలాండ్ లో ఈ స్పైసెస్ అనేవి ఫేమస్ అన్నమాట. ఇట్లా సీజనింగ్స్ కూడా ఫేమస్ అన్నమాట. ఇలా చూసారు కదా, టొమాటో, గార్లిక్ అండ్ రెడ్ చిల్లీ తోటి ఇలా డిఫరెంట్ సీజనింగ్స్ అయితే చేసి అమ్ముతున్నారు. అవే కాకుండా ఇక్కడ రెడ్ చిల్లీ సీజనింగ్స్, బురాటో సీజనింగ్స్, స్పగెటీ సీజనింగ్స్, ఇలా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజనింగ్స్ అమ్ముతున్నారు. అదే కాకుండా ఇలా కలర్డ్ రైస్ విత్ ఆఫ్ దీన్ని డైరెక్ట్ గా రైస్ వండుకుంటారు అనమాట. ఇది ఫేమస్ రెసిపీ ఇక్కడ. ప్రతి దానికి ఇది గిఫ్ట్ ప్యాకింగ్ లాగా ఒక చిన్న బురానో అని రాసిన గరిటెను కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ కలర్డ్ పాస్తా ఫేమస్. సో ఇక్కడ చూసారు కదా, ఇదేదో డిఫరెంట్ కలర్ లో ఉన్న పాస్తా, బ్లాక్ పాస్తా ఎలా చేస్తారో కానీ స్పగెట్టి. యాక్చువల్లీ ఈ బురానో అనేది ఏన్షియంట్ టైమ్స్లో ఫిషర్మెన్ ఉండే ఐలాండ్స్ అనమాట. అందుకనే వాళ్ళప్పుడు ఫిషింగ్కి వెళ్ళి రిటర్న్ రావడానికి నావిగేషన్ సపోర్ట్ లేనప్పుడు వాళ్ళ హౌస్ కలర్ని గుర్తుపట్టి ఆ డైరెక్షన్లో వాళ్ళ బోట్ని డ్రైవ్ చేసుకొని తీసుకెళ్లే వాళ్ళంట. అందుకనే హౌసెస్ అన్నీ ఇక్కడ అంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పటికీ కూడా ఇక్కడ జనాలు ఆ కలర్ కోడ్స్ తోటే కమ్యూనికేట్ చేస్తున్నారు. నేను వెళ్ళగానే రెస్టారెంట్ ఎక్కడా అని అడిగితే రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ ఒక బ్రౌన్ బిల్డింగ్ కనిపిస్తుంది, అదే రెస్టారెంట్ అని చెప్పారు. అయితే ఇక్కడ ఇతను చూసారా, బోట్ తిప్పడానికి ఏదో సింపుల్గా బండి తిప్పినట్టు కాకుండా అంత సన్న కెనల్స్లో అలా రివర్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళి తీసుకుంటున్నాడు. ఎంత డిఫికల్ట్ కదా. అందులోనూ అక్కడే పార్కింగ్ కూడా వేరే బోట్స్ది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇండియా స్టైల్లోనే బట్టలు అయితే అలా దండానికి ఆరేసుకున్నారు. ఆ షిప్ చూసారా ఎంత బాగుందో అసలు. చాలా ఓల్డ్ స్టైల్లో పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ గుర్తొచ్చేలాగా పెద్దగా, అదేదో ఇట్లా మన జాక్ స్పారో తిరిగే షిప్ లాగా చాలా బాగుంది కదా, బ్లాక్ కలర్.
ఓకే ఫ్రెండ్స్, సో మనమైతే మన బురానో ఐలాండ్ లో కలర్ఫుల్ హౌసెస్ చూసేసి అక్కడ పడవ బస్ ఎక్కేసి మురానో ఐలాండ్ కి అయితే వచ్చేసాం. ఈ మురానో ఐలాండ్ లో గ్లాస్ బ్లోయింగ్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. దాన్ని మనం ఇవాళ చూడడానికి వెళ్ళిపోదాం. ముందు ఒకసారి అక్కడ చూడండి, అక్కడ మనకైతే ఒక లైట్ హౌస్ ఉంది. ఎండ మాత్రం మామూలుగా లేదు. మురానో గ్లాస్ ఫ్యాక్టరీలో ఆర్టికల్ డెమాన్స్ట్రేషన్ చూడటానికి మనకి €5 ఎంట్రీ ఫీజు. 15 మినిట్స్లో వాళ్ళు ఒక మంచి ఆర్టికల్ని గ్లాస్ బ్లోయింగ్ టెక్నిక్తో చేసి మనకు చూపిస్తారు. మేము చూసాము, నిజంగా చాలా బాగా చేశారు. చాలా ఆర్టిస్టిక్గా, అసలు ఏ యాంగిల్లో బ్లో చేస్తే ఎలా అనేది చాలా క్రియేటివ్గా చేశారు వాళ్ళు. బట్ మేము అదంతా రికార్డ్ చేయలేకపోయాము, ఎందుకంటే లిటరల్లీ లోపల అవెన్లో ఉన్నట్టే ఉంది. వాళ్ళ హీటింగ్ ఎక్విప్మెంట్ అండ్ అవెన్స్ అంత సెటప్ వల్ల లిటరల్లీ అక్కడ ఉందామా బయటకు వచ్చేద్దామా అన్నంత ఫీలింగ్ అనిపించింది మాకైతే. వాళ్ళు మాత్రం డైలీ అలానే ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్స్ చూపిస్తున్నారు టూరిస్టులకి. అమ్మో, నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. సో ఫైనల్లీ బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మాకు పర్ పర్సన్ అప్ అండ్ డౌన్ టికెట్స్, లోకల్ ట్రాన్స్పోర్ట్, ఫుడ్ అండ్ అకామిడేషన్, ఇంకా అన్ని చిన్న చిన్న ఖర్చులు అన్నీ కలిపి ఒక €200 దాకా అయింది. అంటే 20,000 రూపీస్ అనమాట. బట్ యాక్చువల్గా అయితే ఇది ఒక 5 స్టార్ లొకేషన్ అనే చెప్పాలి. 5 స్టార్ రేటింగ్ ఇచ్చే లొకేషన్. నిజంగా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది మా వీడియో, మా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని కాంటెంట్ కోసం గంట సింబల్ కొట్టండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో మంచి వీడియోలో కలుద్దాం. అంత మటుకు బాయ్ బాయ్.